ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మమ్మల్ని పిలిపించడం లేదు? పోని ఎందుకు ఈ సమస్య తీసుకొచ్చుకున్నారు? ఎందుకు దీన్ని పరిష్కారం చేయలేకపోతున్నారు? చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళ దగ్గర నుంచి స్పందనే లేదు. వారు ఏం మాట్లాడకపోతే మేము ఏం చేయాలి? మా జాతికి ఏ రకంగా మన న్యాయం? ప్రభుత్వమా కాదా? ప్రభుత్వం అనుకుంటామని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనుకుంటే ఈ రకమైన నిర్ణయాలు చేస్తారా? ఈ విధంగా ఉంటే రాహుల్ గాంధీకి మంచి పేరు వస్తుందా? సోనియా గాంధీకి మంచి ఒక్కొక్క కుటుంబంలో 2 టికెట్లు 3 టికెట్లు ఇస్తే ఏ రకంగా రాహుల్ గాంధీకి మంచి పేరు వస్తుంది? సోనియా గాంధీ గారికి మంచి పేరు వస్తుంది? వాళ్ళకి ఇబ్బందికరమైన నిర్ణయాలు ఈ రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నాయి? 80 లక్షల మంది ప్రజలు ఉన్నటువంటి మీరు ఒక్క కుటుంబానికి 2 తీసుకున్నప్పుడు 80 లక్షల మంది మాదిగ జాతి మొత్తానికి ఒక్క సీటు అడుక్కుంటున్నామా? మేము అడుక్కుంటున్నాం. మేము పేదోళ్ళం, మేము అమాయకులం, మోసపోతున్నాం. ప్రతిసారి పార్లమెంటు కూడా పోకుండా మమ్మల్ని అడ్డుకొని ఇంత అవహేళన చేయటం న్యాయమా? ఇప్పుడున్నటువంటి రాష్ట్ర పార్టీకి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. పార్టీలో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా స్పందించడం లేదు. మంత్రులు స్పందించాలా అవుతా? మీ నియోజకవర్గాల్లో మాదిగారు ఉన్నారా లేరా? మీ నియోజకవర్గం మాదిగారంతా చనిపోయారా? 17 నియోజకవర్గాల్లో మా ఓట్లు కావాలన్నా వద్దా? రాహుల్ గాంధీకి మేము ఓటు వేయాలన్నా వద్దా? మీరే చెప్పండి. ఇదంతా కూడా ఈ నిర్ణయం దురదృష్టకరమైనటువంటి నిర్ణయం. ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి తప్పిదమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు ఈ వయసులో మీరు ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. మేము వాడి జోలికి పోదలుచుకోలేదు. కారణం ఏంటంటే మీరు మా ముఖ్యమంత్రి, మా నాయకుడు. కాకపోతే మీరు సరి చేయాల్సిన బాధ్యత మీకే ఉంది. మిమ్మల్ని ఇప్పటిదాకా నేను ఒక్క మాట కూడా అనకుండా ఇంత ఓపికతో ఉన్నా అంటే మీరు మా నాయకులు కాబట్టి, మా పార్టీకి నాయకులు, మా కులానికి న్యాయం చేసిన బాధ్యత మీ మీదనే ఉంది. పోనీ చెప్పండి, పోనీ అందరం ఇంత విషం ముచ్చుకొని రాష్ట్రంలో మాదిగలంత సవాల్నా? ఏం చేయాలి? 10 రోజుల నుంచి నేను భోజనం కూడా చేస్తున్నాను, తిండి కూడా తినటం లేదు. ఇది ఎక్కడ న్యాయం? ఎవరికోవరికి ఇస్తారు? ఒక మాదిగ మీకు ఇష్టం లేకపోతే ఇంకో మాదిగకి ఇస్తారు, కట్టుంటుంది. కానీ మొత్తం మాదిగలకే ఇవ్వనటువంటి పరిస్థితి నేను ఎన్నడూ చూడలేదు. 40 సంవత్సరాలు 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కూడా చూసినా నేను, విజయభాస్కర్ రెడ్డి నాయకత్వంలో కూడా చూసాను నేను. ఒకవేళ రెడ్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, చెన్నారెడ్డి గారు కానీ, మరి అదేవిధంగా ఎన్ జనార్దన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ దగ్గర కూడా నేను చూశాను. నేను సమన్యాయం చేయకపోయినా ఎంతో కొంత న్యాయం జరిగింది. 20 ఏళ్ళుగా మాదిగలంతా ఉద్యమాలు చేస్తున్నారు. ఇవాళ పార్లమెంటుకు పోవడానికి మాకు అర్హత లేకపోతే రిజర్వేషన్ నుంచి మీరు తీసేస్తే రేపు మా అసెంబ్లీకి ఏం కావాలి? పోవయా, నీకు పార్లమెంట్ ఇవ్వకపోతే నువ్వు చేసింది ఏముంది, ఇప్పుడేం చేస్తావు అని రేపు ఇవ్వకుండా ఉండే అవకాశం ఉంది. అసెంబ్లీ సీట్లు ఒక్క సీటు ఒక్కొక్క కుటుంబానికి 2 ఇస్తున్నారే. ఒక్కొక్క కుటుంబానికి పార్లమెంటు సీటుతో పాటు 3 సీట్లు ఇస్తున్నారే. అసెంబ్లీ ఎన్నికల్లో 2 టికెట్లు ఎంతమందికి ఇచ్చారు ఒక కుటుంబంలో? ఇప్పుడు పార్లమెంట్లో 3, ఏది 2 అన్నదమ్ములు, తర్వాత ఇప్పుడు వాళ్ళ కొడుకు ఎంపీ, 3 సీట్లు ఒకటే కుటుంబంలో. మన్ను బట్టి విక్రమార్క కుటుంబంలో కూడా 2. అసలు బట్టి విక్రమార్క ఒక డిప్యూటీ సీఎం స్థానంలో ఉండి ఎందుకు ఆయన స్పందించలేకపోతున్నారు? ఒక దళిత నాయకుడిగా ఏది న్యాయమో చెప్పాల్సిన బాధ్యత బట్టి విక్రమార్కకు లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇది అన్యాయమా న్యాయమా చెప్పాల్సిన బాధ్యత వారికి ఉందా లేదా? సీఎం గారికి కూడా ఈ విషయం చెప్పాల్సిన బాధ్యత వారికి ఉందా లేదా? ఇది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. బాధతో తెలియజేస్తా ఉన్నా. ఈ బాధను అర్థం చేసుకోవాలి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు అనుకోవచ్చు పార్టీలో మరి పార్టీ వ్యతిరేక కార్యక్రమంగా కూడా మీరు అనుకోవడానికి అవకాశం ఉండొచ్చు.
కానీ నేను చేసేది పార్టీకి వ్యతిరేకమైన కార్యక్రమం కానే కాదు. కానీ మీరు మమ్మల్ని పిలిచి మాకు ఎందుకు ఇవ్వలేకపోయినారు, ఏం జరిగింది, ఏ రకంగా నా కులానికి నువ్వు న్యాయం చేస్తావనే విషయం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీకు? అంతేకాదు, ఎందుకు ఇప్పుడు వచ్చిన పిడుగులు పడ్డటువంటి సందర్భం ఏమున్నది? ఎందుకు మాదిగలను ఇంత అవమానకరంగా చూడాల్సిన అవసరం ఏమున్నది? మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. మీరు చెప్పండి. పోనీ మొత్తం మాదిగలందరినీ కూడా తొక్కేయాల్సిన అవసరం ఏముంది? పార్లమెంట్కు నా జాతి పోవద్దా? పార్లమెంట్ సీట్లలో కూర్చోవడానికి మా వాళ్ళంతా ఇవాళ అంటరాని వాళ్ళుగా అయిపోయారా? అన్ని పార్టీలలో టికెట్ ఇచ్చాయి. టీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా 2 టికెట్లు ఇచ్చారు. బీజేపీ పార్టీ కూడా ఇవాళ 2 టికెట్లు ఇచ్చింది. మరి మనకేం పుట్టింది? ఎందుకు ఈ రకంగా మమ్మల్ని మానసికంగా హింస గురి చేస్తున్నారు? ఎందుకు మమ్మల్ని ఈ రకంగా చిన్న చూపు చూసి మా మానసికమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు? నాకు 70 ఏళ్ళు, 30 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగానే పనిచేసిందండి. 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశాను నేను. నాకు 70 ఏళ్ళు వచ్చినాయి. ఈ జాతి చాలా మరి వాస్తవంగా చెప్పాలంటే నోరు లేని జాతి, చాలా ఇబ్బందులను ఉన్నటువంటి నా జాతి, అమాయకుడు, నమ్మి ఓట్లేసే ప్రజలు ఇంతకాలం ఈ విధంగా అవమానానికి గురి చేసి మరి ఈ రకంగా మోసం చేస్తారు నాకు అర్థం కానటువంటి పరిస్థితి.